తెలంగాణలో ధాన్యం చుట్టూ దంగల్ నడుస్తోంది. సన్నాలు దొడ్డు రకం వడ్లపై రాజకీయం గరమైంది. ఖరీఫ్కి సిద్ధమవుతున్న రైతులు మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు. వడ్లకు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇప్పుడు ఖరీఫ్ నుంచి అమలు చేసేందుకు సిద్ధమైంది. అయితే సన్నాల నుంచి బోనస్ మొదలు పెడతామని తాజాగా చెప్పింది. వీటిపై బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకలా ఆలోచిస్తే విపక్షాలు మరో రూట్లో వస్తున్నాయి. ఇంతకీ వడ్ల రాజకీయంలో జరుగుతున్నదేంటి, జరగబోయేదేంటి? ధాన్యం చుట్టూ తెలంగాణ రాజకీయం. సన్నాలను ప్రోత్సహించేలా సర్కార్ చర్యలు. బోనస్ ఏదంటూ విపక్షాల ప్రశ్నలు. వరి వేస్తే ఉరే అని అప్పట్లో డైలాగులు. సన్నాల బోనస్ పై మాట తప్పిందెవరు? బాయిల్డ్ రైస్ ముగిసిన చరిత్రే కానుందా? తెలంగాణలో ఇప్పుడు వరి సాగు, ధాన్యం బోనస్ ఇలాంటి అంశాల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. నిజానికి గతంలోనూ ఇదే అంశంపై తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు నడిచాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితికి చోటివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తగా ఈ అంశాన్ని డీల్ చేస్తోంది. రైతులకు ఏది మంచిదో అదే ఫాలో అవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జనం ఏ రైస్ ఎక్కువగా తింటున్నారు, ఏవి పక్కన పెడుతున్నారు, వేటికి డిమాండ్ ఉంది, ఇలాంటి సమాచారాన్ని కూడా తెప్పించుకున్నారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చింది. తాజాగా కేబినెట్ భేటీలోనూ 500 బోనస్ పై ప్రకటన చేసింది. అన్నిటికీ వర్తింప చేస్తామని మొదటి ప్రాధాన్యం సన్నాలకు ఇచ్చింది రేవంత్ సర్కార్. సీన్ కట్ చేస్తే వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి సన్నగా మెలికపెట్టడం ఏంటని బీఆర్ఎస్, బీజేపీలు సీన్లోకి దిగాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది. ఈసీ షరతులతో కేబినెట్ సమావేశం నిర్వహించాల్సొచ్చింది. బోనస్ విషయంపై కొంతవరకే ప్రకటన చేయాల్సొచ్చింది. అది కూడా సన్నాల నుంచి మొదలు పెడతామన్నారు భట్టి. అయితే బోనస్ మాట బోగస్ అయిందని, సన్నాలు దొడ్డు రకమంటూ మాట్లాడటం ఏంటని విపక్షాలు భారీ డైలాగులు పేలుస్తున్నాయి. వీటికి కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం కూడా ఇచ్చింది. అయినా సరే తమ మాటే శాసనం అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ డైలాగులను రోజు రోజుకు పెంచుతున్నాయి. మరి ఏది నిజం? ఏ నిర్ణయంతో రైతులకు బెనిఫిట్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది? ధాన్యం రైతులకు ఎలాంటి నష్టాలొచ్చాయి? ఇప్పుడు తాజాగా వడ్ల కొనుగోలు విషయంలో చాలా మార్పులొచ్చాయి. ధాన్యం కొన్న తరువాత రైతులకు 3 రోజుల్లోనే డబ్బులు వారి అకౌంట్లలో పడుతున్నాయి. రోజుల తరబడి వెయిటింగ్ లేదు. షెడ్యూల్ కంటే ముందుగానే ధాన్యం కొనుగోళ్లు ముగించేలా కార్యాచరణ రెడీగా ఉంది. గతంలో కంటే ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు గతం కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్ల కొనుగోలు స్పీడప్ చేస్తున్నారు. తడిసిన గింజను, అలాగే మొలకలొచ్చిన వడ్లను మద్దతు ధరకే కొంటున్నారు. తాలు, తేమ, తప్ప, తరుగు అంటూ కొర్రీలు పెట్టే మాటలు ఇప్పుడు వినిపించటమే లేదు. ఇది మారిన పరిస్థితి. రైతులకు ఇబ్బంది లేకుండా కేవలం 3 రోజుల్లోనే వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేసే విధంగా చేస్తున్న కార్యకలాపాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కొద్దిమంది పెద్దలకి రుచించట్లేదు. వాళ్ళలాగా నెలల తరబడి కళ్ళాల్లోనే ధాన్యం ఉండేటట్టుగా, అక్కడ తడిసిపోయినా పర్వాలేదు రైతుల కర్మకు వదిలేసినట్టుగా, ఒకవేళ కాటా వేస్తే కూడా తరువు తీసేసి 5 నుంచి 10 కేజీల దాకా తీసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నెలల తరబడిలాగా ఇచ్చుంటే బాగుండే. ఈ ప్రభుత్వం ఏంటి త్వరితగతిన 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తూ ఉంది. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా ఉంది. మాకంటే ముందుగానే సెంటర్లు స్టార్ట్ చేసి రైతులు ఆదుకుంటుంది అనేటువంటి అక్కస్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు.
కేసీఆర్ హయాంలో ధాన్యం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుల తరబడి కల్లాల్లోనే వడ్లుంచారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కాటా ముందుకు కదలలేదు. పగలు రాత్రి తేడా లేకుండా అక్కడే వంట వార్పులు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. తాలు, తప్ప, తేమ, తరుగు అంటూ కొర్రీలు పెట్టడంతో రైతులు నిలువునా మోసపోయారు. ఇవన్నీ సమస్యలపై గతంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ధర్నాలు, పోరాటాలు చేశారు. సో ఈ సమస్యలపై ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన ఉందని, అందుకే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామంటున్నారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లు, కొర్రీలు లేకుండా కాటా చీటు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో పెద్దగా కార్నర్ చేసే అవకాశం లేకపోవడంతో విపక్షాలు రూట్ మార్చాయి. బోనస్ విషయాన్ని పట్టుకున్నాయి. వడ్లన్నింటికీ 500 బోనస్ ఇవ్వాల్సిందే అని, కేవలం సన్నాలకే ఇస్తామనటం సరికాదని, బోనస్ ను బోగస్ చేశారని, రైతులను నిలువునా ముంచేస్తున్నారని, ఒక్కటేమిటి ఎన్నెన్నో డైలాగులు పేల్చుతున్నారు. దానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సొల్యూషన్ చెబుతోంది. సన్నాలతో మొదలుపెట్టి అన్నిటికీ బోనస్ ఇస్తామని క్లారిఫికేషన్ ఇస్తున్నారు. అయితే ఈ సన్నాల మాట చెప్పటానికి కూడా చాలా కసరత్తు జరిగింది. డిమాండ్కు తగ్గట్లుగా సన్నవడ్ల సాగు పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. రేషన్ షాపుల్లోనూ సన్నబియ్యం ఇస్తామని ఇదివరకే ప్రకటించారు. సో ఏ లెక్కన తీసుకున్నా ఇప్పుడు సన్నబియ్యం చాలా అవసరంగా మారిపోయింది. అయితే గ్రౌండ్ లెవెల్లో చూస్తే మాత్రం దొడ్డు రకం వడ్ల సాగు ఎక్కువ, సన్నాల సాగు తక్కువగా ఉంది. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. దొడ్డు వడ్లైతే తక్కువ పెట్టుబడి ఖర్చు, తక్కువ చీడపీడల బాధ, తక్కువ నీళ్లు, తక్కువ టైం, ఇలా చాలా ప్లస్ పాయింట్స్ రైతులకుంటాయి. అది సన్నాల విషయానికొస్తే కథ మారిపోతుంది. పెట్టుబడులు భారమవుతాయి, చీడపీడల బాధ ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి ధాన్యం అమ్ముకునేసరికి దొడ్డు రకాలు, సన్న రకాలకు దాదాపు ఒకే రేటు వచ్చేలా మార్కెట్లో పరిస్థితులు ఎదురవుతుంటాయి. అందుకే చాలా మంది రైతులు సన్నాల సాగుకు దూరంగా ఉంటున్నారు. సన్నాల సాగులో రైతులకు ఎదురయ్యే కష్టనష్టాలను కాస్తైనా భరించేందుకు 500 రూపాయల బోనస్ ఆదుకుంటుందని సర్కార్ భావిస్తోంది. సో ఆ రకంగా చూస్తే ఈ సన్న రకం ధాన్యం సాగుకు ముందుకొస్తారంటున్నారు. మార్కెట్లో చూస్తే సన్నాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. సన్న రకాలు ఖరీఫ్లో 20 లక్షల ఎకరాలు, రబీ సీజన్లో 10 లక్షల ఎకరాలకు మించి రైతులు సాగు చేయటం లేదు. దొడ్డు వడ్లనే ఎక్కువగా పండిస్తున్నారు. సన్న వడ్లు వేసిన రైతులు ధాన్యం కొనుగోలు సెంటర్లలో దొడ్డు రకాలకు సమానంగానే అమ్ముకోవాల్సి వచ్చేది. ధర కోసం మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించేవారు. మిల్లర్లంతా సిండికేట్ గా మారి తేమ పేరు చెప్పి ధరలు తగ్గించుకునేవారు. సో అన్ని రకాలుగా సన్నాలు సాగు చేసిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. వ్యాపారులకు మాత్రం భారీగా బెనిఫిట్ జరిగేది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సన్నవడ్లను 500 రూపాయల బోనస్తో కొనాలని నిర్ణయం తీసుకోవడంతో సన్నవడ్ల సాగు ఈ ఖరీఫ్ సీజన్లో 50%, రబీ సీజన్లో 25% పైగా పెరిగే అవకాశం ఉంది. సన్నవడ్లు పండించే రైతుకు మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ దొరుకుతుంది. అంతేకాకుండా మిల్లర్లకు రైతులు సన్నవడ్లు తక్కువగా అమ్ముకోవాల్సిన దుస్థితి తప్పుతుందంటున్నారు. సో సన్నాలకు బోనస్ అన్న మాట వెనుక చాలా పెద్ద కథే ఉంది. రైతులకు మంచి ధర కల్పించటం, అలాగే మార్కెట్ అవసరాలు తీర్చటం ఇవన్నీ ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.